హలో అండి. అందరికీ నమస్కారం. ముందుగా తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకి అందరికీ ఆహ్వానం. ఈరోజు సాయంత్రం స్వామివారి కళ్యాణం, రేపు రథోత్సవం ఉంటుంది. ఈ కళ్యాణోత్సవం, రథోత్సవం సందర్భంగా నేను భక్తులకి కొన్ని సూచనలు చేయాలనుకుంటున్నాను. అవి అందరికీ తెలిసినవే, కాకపోతే మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దామని అనుకుంటున్నాను. అది ఏంటంటే హ్మ్. వచ్చే భక్తులు ఎవరైనా కార్‌లో వచ్చినా, బైక్‌లో వచ్చినా, ఎలా వచ్చినా కూడా దయచేసి మీ కార్లు, బైక్‌లని గుడికి దగ్గరగా ఎళ్ళాలని కాకుండా కొంచెం దూరంగా నిలిపి అక్కడి నుంచి మీరు నడిచి వెళ్తే బావుంటుంది. ఎందుకంటే భక్తులందరూ చాలా వరకు నడిచే వెళ్తారు గుడి దగ్గర. దానికి తోడు తిరునాల జరుగుతా ఉంటది. షాప్స్ అన్నీ ఆల్మోస్ట్ రోడ్ పైకొచ్చేసుంటాయి. సో, మళ్ళీ మీరు ఈ బైక్‌లో అవన్నీ ఎత్తుకొని ఎళ్తే ఇబ్బందవుతది. అందరికీ ఇబ్బంది. మీకు ఇబ్బంది, నడిచే భక్తులకి ఇబ్బంది. మిమ్మల్ని కంట్రోల్ చేయాలంటే పాపం పోలీసులకు కూడా ఇబ్బందవుతది. కాబట్టి మీరు ఆల్రెడీ పోలీస్ వాళ్ళు చెప్తారు నో పార్కింగ్ అని. వాళ్ళు పార్కింగ్ స్లాట్ కూడా ఇస్తారు. కాబట్టి మీరు వాళ్ళ సూచనలకు అనుగుణంగా మీ వెహికల్స్‌ని కొంచెం ఆహ్, ఆలయానికి దూరంగా నిలపాలని కోరుకుంటున్నాను. ఇంకొకటేంటంటే, దేవుడు ఊరేగింపొచ్చినప్పుడు మామూలుగా మనకి కొంచెం ట్రాఫిక్ జామ్ అవుతది. అప్పుడు దేవుడున్నంత సేపు ఓపికగా ఉంటారు. ఈ వెహికల్స్‌లో వచ్చేవాళ్ళు, టూ వీలర్స్ గానీ, ఫోర్ వీలర్స్ గానీ. దేవుడు అట్లా టర్న్ అవ్వగానే భక్తులందరూ రోడ్‌లోనే ఉంటారు. వాళ్ళు రోడ్డు క్రాస్ చేసి వెళ్ళిపోవాల. వాళ్ళేమి రోడ్‌లోనే ఉండిపోరు, లేదా అక్కడ కూర్చొని ముచ్చట్లు పెట్టరు. వాళ్ళకి వాళ్ళ ఇళ్ళలో పనులుంటాయి. కాబట్టి వాళ్ళెళ్ళేంత వరకు కొంచెం ఒక 5, 10 మినిట్స్‌లో రోడ్ మొత్తం క్లియర్ అయిపోతుంది. కొంచెం ఓపికగా ఉంటే సరిపోతుంది. కానీ వీళ్ళు అప్పటికే దేవుడు అట్లా టర్న్ కూడా అవుతూ ఉంటారు. ఇంకా కంప్లీట్‌గా అయ్యుండరు. వీళ్ళు అప్పుడే స్టార్ట్ చేసేసుంటారు. వీళ్ళు వీళ్ళు రోడ్డు క్రాస్ చేస్తా అంటే వాళ్ళు మూవ్ అవుతూనే ఉంటారు. ఒకవేళ ఏదైనా అనుకోని సంఘటన జరిగితే వాళ్ళకి ఇబ్బందే, ఈ వెహికల్స్ తోలే వాళ్ళకి కూడా ఇబ్బందే. కానీ వాళ్ళు ఎందుకు అది అంత చిన్న విషయాన్ని ఎందుకు గమనించరు? ఎందుకంత తొందర అనేది నాకు అర్థం కాదు. పోనీ అదేమన్నా ఆ రోజు సడెన్‌గా వచ్చిందా అంటే అలా ఏం లేదు. వారం నుంచి ఉత్సవాలు జరుగుతున్నాయి. దేవుడు మార్నింగ్, ఈవినింగ్ వస్తున్నారు ఊరేగింపు. అన్నీ తెలుసు. కానీ ఆ టైంలోనే వాళ్ళకేవో పనులుంటాయి, వస్తాయి. ఆహ్, పోనీ ఓపికగా ఉంటారా అంటే ఉండరు. కాబట్టి కొంచెం ఓపికగా ఉండండి. ఎవరు రోడ్‌లోనే ఉండిపోరు, వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళు వెళ్ళేంత వరకు ఓపికగా ఉండి తర్వాత మీరు ప్రశాంతంగా ఎళ్ళొచ్చు. ఇంకొకటేంటంటే ఆహ్, ఎవరైనా చిన్న పిల్లలు, చంటి పిల్లల్ని పిలుచుకోవచ్చు ఎలా అంటే, నాకు తెలిసినంత వరకు అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే ఈ తిరునాళ్ళలో దుమ్ము, ధూళి, ఎండ ఎక్కువగా ఉంటది. పిల్లలకి కొంచెం ఇన్‌కన్వీనియంట్‌గా ఉంటది. మనకి మిగిలిన టైంలో గుడి చాలా ఫ్రీగా ఉంటది కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. పిల్లల్ని మాత్రం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఇంకొకటేంటంటే, ఈ తిరునాళ్ళ టైంలో ఈ కళ్యాణోత్సవం, రథోత్సవం టైంలో మనకి తరిగొండలో అన్నదాన కార్యక్రమం